హైవేర్స్ త్వరలో ది అమెరికా పార్టీ అని కొత్త పార్టీ రాబోతుందంటే అవును అన్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అది పెట్టున్నాడు ట్రంప్. అది కనుక వస్తే అమెరికాలో సంక్షేమం అన్నది తగ్గిపోద్ది అన్నట్టు, అండ్ భయంకరంగా అప్పులు పెరిగిపోతాయి అన్నట్టు, అసలు ఎంత దరిద్రమైన బిల్ అసలు నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా కనుక యాక్సెప్ట్ చేస్తే అమెరికాని కాపాడుకోవాలి. అప్పుడు ది అమెరికా పార్టీ కొత్త పార్టీ వచ్చింది, నేను ఆ పార్టీకి సంబంధించి చెప్పేసి మస్క్ చెప్పేశాడు. ఎలాంటి మస్క్ టెస్లా అధినేత. ఇతను ట్రంప్ జాన్ జిగిరీలు మొన్న ఎన్నికలప్పుడు, ఎన్నికలైన తర్వాత జాన్ జిగిరీలే ఉన్నారు. ఎప్పుడైతే ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని పట్టుకొచ్చినాడు, అది బ్యూటిఫుల్ బిల్ కదా బాబు, వరస్ట్ బిల్ రా బాబు, అమెరికాని నరకంలోకి నెట్టేసింది ఆ బిల్లు, అటువంటి పాలకులు ఉండొద్దు, సో అది అమలులోకి వచ్చేసరికి మీ పార్టీ పడిపోవాలరా బాబు అన్నట్టుగా ఈయన చెప్తా ఉన్నాడు మస్క్. సో త్వరలో మరలా చెప్తున్నా, ఏ దేశంలో సరే అంతర్గతంగా ఉన్నటువంటి అపోనెంట్లు ఖచ్చితంగా ఆ దేశానికి నష్టమే చేకూరుస్తారు. కొన్నిసార్లు అంతర్గత అపోనెంట్లు ఆ దేశానికి మేలే చేకూరుస్తారు. ఇలా ట్రంప్ ఇప్పుడు నష్టం చేయబోతుంటే ఈ మస్క్ వచ్చేసి లాభం చేకూరుస్తాను, మంచి చేస్తాను అని అంటున్నాడు. బట్ ట్రంప్ ఏమంటాడు, దీనివల్ల మేలు జరిగిద్దిరా బాబు, నువ్వు కార్పొరేట్వి, నీకు తెలియదురా బాబు అని చెప్పేసి ట్రంప్ అంటాడు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఈ ట్రంప్ తెచ్చిన ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే దానివల్ల అమెరికాకి మంచిగా చెడా? ట్రంప్ చెప్తున్నట్టు ఖచ్చితంగా మంచి జరిగిద్ది అన్నట్టయితే మరి మస్క్ ఎందుకు అలా అంటూ ఉన్నాడు? లేదు, మస్క్ చెప్తున్న మంచిగా, ది అమెరికా పార్టీ కొత్త పార్టీ వస్తే మనుగడలో ఉండిద్దా, నిలబడిద్దా? కింద కామెంట్లో తెలియచేయండి.